పల్నాడు జిల్లాలో జరిగిన కార్ల చోరీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చిలకలూరిపేట యాక్సిడెంట్ తో వెలుగులోకి వచ్చిన ఈ కార్ల చోరీ కేసులో చోరీకి గురైన కార్లు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. దీంతో కొనుగోలు చేసిన కార్లను తిరిగి అప్పగించేస్తున్నారు పోలీసు అధికారులు. ఇప్పటి వరకు 38 కార్లను రికవరీ చేశారు పోలీసు అధికారులు. చిలకలూరిపేట యాక్సిడెంట్ కేసుతో పాటుగా కార్ల చోరీ కేసులో కస్టడీ విచారణ కొనసాగుతోంది. కార్ల చోరీ కొనుగోలు చేసిన అధికారులు కార్లను రిటర్న్ చేస్తూ ఉన్నారు. చిలకలూరిపేట యాక్సిడెంట్ తో ఈ కార్ల చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. కొనుగోలు చేసిన కార్లు వెనక్కి ఇచ్చేస్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన కార్లు కూడా పెద్ద సంఖ్యలో చూస్తూ ఉన్నాం. సుమారు 38 కార్లు ఇప్పటి వరకు రికవరీ అయినట్టుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా కార్ల చోరీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూ ఉన్నాయి. చోరీ కార్లను కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం.